ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. హెబ్రీ 11:3. కుతకుత ఉడుకుతున్న నెగడు గ్రహం. గ్రహ కుహరాలలో మూలాధార పులుసు. పులుసు రసాయనాలలో నలుసు జీవకణం. జీవకణం జీవించే జీవి అమీబా. అమీబా నుంచి అరుదైన జీవులు. జీవులు పురుగులైనాయి, చేపలు, కప్పలు, బల్లులు. బల్లులు ఎగిరి పక్షులైనాయి. పాలిచ్చే మరో శాఖ. శాఖోపశాఖలు శిలాజాలు అనంత జీవకోటి. కోట్లాది జీవవాహినిలో కోతులు ప్రత్యేకం. ప్రత్యేకమైన కోతుల్లో నుండి మనిషి అవతరణం. జీవ పరిణామం అన్నారు కొందరు, దేవకార్యం అన్నారు మరికొందరు. జీవ పరిణామవాదానికి జవజీవాలు తేవాలని, జనంపై రుద్దాలని వాదాలు హైరానా. దేవుడు చేశాడనుకుంటే దివారాత్రులు దివ్యానుభూతి. విశ్వాన్ని దేవుడు సృష్టించాడనే సిద్ధాంతానికి, సృష్టి దానంతట అదే జీవ పరిణామం మూలంగా వచ్చిందనే సిద్ధాంతానికి కూడా కొన్ని సాక్ష్యాధారాలు చూపించవచ్చు. ఈ రెంటిలో దేనిని సైన్స్ పరంగా నిర్ధారించడం సాధ్యం కాదు. నేను కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లు జీవ పరిణామ సిద్ధాంతం గురించి బ్రహ్మాండంగా పాఠాలు నేర్పించారు. వారిలో మారు మనసు పొంది మంచి క్రైస్తవ భక్తులుగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. పెద్ద పెద్ద పంగనామాలు పెట్టుకొని అతి నిష్టగా దేవుళ్లను పూజించే హైందవులు ఉన్నారు. ఇక విద్యార్థులమైన మేమంతా మతంతో నిమిత్తం లేకుండా మహాశ్రద్ధగా జీవ పరిణామ సిద్ధాంతం గురించి రాసి 70, 80 మార్కులు తెచ్చుకున్నాము. బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా సృష్టి చేసినది తానేనని సెలవిచ్చాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. యోబు 38:4. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? యోబు 38:7. క్రొత్త నిబంధన అపోస్తలులు సైతం కుమారుడైన దేవుని యందు ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టి జరిగిందని తెలియజేశారు. కొలస్సీ 1:16. విశ్వాసంలో ఎదిగిన క్రైస్తవ విద్యార్థుల గురించి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బైబిల్ ఏమో దేవుడే సృష్టి చేశాడంటున్నది. అటు కాలేజీలో జీవ పరిణామ శాస్త్రం గురించి చెప్తున్నారు. ఏమిటి ఈ వైరుధ్యం? ఏది నిజం? సృష్టి శాస్త్రం అనేది జంతు శాస్త్రం నుండి, భూగర్భ శాస్త్రం నుండి, పురాజీవ శాస్త్రం నుండి, వాతావరణ శాస్త్రం నుండి అనేక రుజువులు చూపెడుతూ సృష్టి అనేది అమిత శక్తిమంతుడైన, మానవాతీతుడైన దేవుని హస్తకృతమేనని నొక్కి వక్కానిస్తున్నది. ఇది లేకపోయినా దేవుని వాక్యం సత్యమని విశ్వాసం ద్వారా మనం గ్రహించుకుంటున్నాము. సైన్స్ పరంగా దీనికి ఎలాంటి ఆధారాలున్నాయో విద్యార్థులు గ్రహించడం కూడా మంచిదే. దేవుని లేఖనమే జీవదాయకము. ఆయన వచనమే ఆలోచనామృతము. దేవుడు చేయకయే జీవుడు వచ్చాడని, సృష్టి అంతా తనకు తానే పుట్టిందని హేతును కోసం అన్వేషించే శాస్త్రవేత్తలకు సందేశం దేవుని లేఖనమే జీవదాయకము.